సంతోషంతో హాస్పిటల్ మొత్తం స్వీట్లు పంచుతూ ఉంటాడు గౌతమ్. ఎదురు పడుతుంది అతిథి. ఇక అతిథిని ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నట్టుగా అతిథి అనుకుంటుంది. ఎందుకంటే ఎందుకలా గౌతమ్ మాట్లాడతాడంటే తన బిడ్డను అహల్యను దూరం చేయాలని అతిథి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆఖరికి తన కడుపులో బిడ్డను చంపడానికి కూడా వెనుక ముందు ఆడది అతిథి. ఏంటి గౌతమ్, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? అయినా నేను అలా చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నేను వృత్తిలో ఉన్న డాక్టర్ని. ఆ డాక్టర్ అని పేరు చెప్పుకొని నువ్వు మనుషుల ప్రాణాలు తీసేదాకా కూడా తెలియదు. అయినా నువ్వు ఇంతలా మాట్లాడడం కరెక్ట్ కాదనుకుంటా. కరెక్ట్ కాదో అవునో నీ మనసాక్షికి నువ్వే అడుక్కో అతిథి. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. నేను ఈరోజు నీకు నిజం చెప్తున్నాను కదా. ఇప్పటికీ ఒకటే మాట చెప్తున్నాను. నేను చచ్చేంత వరకు అహల్య నా భార్య, 3 ముళ్ళు వేసిన నా భార్య. అలా అని చెప్పేసి నువ్వు కాదని ఏదో ప్రేమించాను కదా అని చెప్పేసి ఇక నువ్వు ఆ థింగ్లో ఆలోచిస్తూ ఉంటే దానికి నేనేం చేయలేను. ఏంటి గౌతమ్, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను తప్పు చేసిన దానిలాగా ఇక పడుతున్నాను అని అనుకుంటున్నావా? ఎప్పటికైనా నువ్వు నా సొంతమే. ఎప్పటికైనా నా మెడలో నువ్వు 3 ముళ్ళు వేసేవాడివే. నేల మీద ఇక నడుచుకుంటూ ఆ నీళ్ళ తాగంతా నాదే అన్నట్టుగా అనిపిస్తుంది నీ మాటలు వింటూ ఉంటే. ఎందుకంటే ఆల్రెడీ నేను బిడ్డకు తండ్రి అయ్యాను. ఇంకా నువ్వు ఆ ఆలోచన ప్రకారం నీళ్ళ తిప్పంటే నాదే అన్నట్టుగా మాట్లాడుతుంటే దానికి నేనేం చేయలేను అతిథి. ఎనివే, ముందుగా నీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక నా లైఫ్లో నా బిడ్డ ప్లస్ నా భార్య, ఇదే నా ప్రపంచం, చిన్న ప్రపంచం. ఆ ప్రపంచంలోకి వేరే వ్యక్తి వచ్చే అవకాశం, అనుమతి, ఆఖరికి దాన్ని చూసే ఆలోచన కూడా రాకుండా చూసుకో. అండర్స్టాండ్ అని వెళ్ళిపోతాడు గౌతమ్. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు గౌతమ్. చూస్తాను నీ బిడ్డ నీ భార్య ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను అని అతిథి వెళ్ళిపోతుంది. ఈలోపు డాక్టర్ ప్రకాష్ ఇక ట్రాన్స్ఫర్ కాలిపోవడం, జనరేటర్ పని చేయకపోవడం అని చెప్పేసి ఎలక్ట్రికల్ని పిలుస్తాడు. ఇక ఎలక్ట్రికల్ చేపించిన తర్వాత ఆయన చేసేసి వస్తాడు. అరే ప్రకాష్ అని చెప్పేసి గౌతమ్ పిలుస్తాడు. ఏంట్రా? ఏం లేదురా, స్వీట్స్. ఓ ఇట్స్ ఓకేరా, కంగ్రెస్ రా అని అన్న తర్వాత ఈలోపు ఎలక్ట్రికల్ అయినా వచ్చి వెంటనే సార్ అంతా ఓకే సార్. ఎందుకు ఇలా జరిగింది? అయినా ఎప్పటికీ 24 అవర్స్ ఇక మా హాస్పిటల్లో కరెంటు ఉంటూనే ఉంటుంది. ఏదైనా కాలిపోయిందా అని అంటుండగా, లేదు సార్, మీ ఎప్పటికైనా కరెంటు 24 అవర్స్ అంత హీట్ అయినా కూడా ఆల్రెడీ మీకు నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఎవరో కాలబెట్టడం కాదు సార్. అంటే జెన్యున్గా దానిచ్చి అది కాలడం కాదు, ఎవరో కావాలని అలా చేశారు సార్ అనేసరికి, వాట్, ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, ఇది ఎవరో కావాలని పక్కగా ప్లాన్ చేసి ఇక మొత్తం ప్లాన్ ప్రకారమే ఆ ట్రాన్స్ఫర్ని జనరేటర్ని కాల్చేలా చేశారు అని ఈ విధంగా అనేసరికి షాక్ అయిపోతారు. అయితే ఈ నిజం తెలుసుకోవాలంటే సీసీ కెమెరా ద్వారా నిజం తెలుస్తుంది కదా అని వెంటనే ప్రకాష్ను గౌతమ్ సీసీ కెమెరా దగ్గర అతని దగ్గర వెళ్ళి ఇక నిన్న కరెంటు పోయింది కదా, అంతకు ముందు రివైవ్ చేయించు అని ఈ విధంగా అంటుండగా కరెంట్ అబ్బాయితో మాట్లాడడాన్ని అతిథి వింటుంది. అంటే అతిథికి ఆల్రెడీ నిజం బయటపడుతుందేమో కంగారు పడిపోతుంటుంది. వెంటనే సీసీ కెమెరాలో చూస్తుండగా అతిథి ట్రాన్స్ఫర్ని కాల్చడం ఇదంతా సీసీ కెమెరాలో కనబడుతుంది. వెంటనే గౌతమ్ అది చూసి షాక్ అయిపోతాడు. ప్రకాష్ కూడా షాక్ అయిపోతాడు. ఇదంతా అతిథి చేసిందా అని మంటతో అతిథి దగ్గరికి వెళ్తాడు. అతిథి అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు పిలిచేసరికి అతిథి వెంటనే గౌతమ్ దగ్గరికి వస్తుంది. ఏంటి గౌతమ్, ఏంటా అని చెప్పేసి వెంటనే అతిథి చెంప పగిల కొడతాడు గౌతమ్ ఏంటా నువ్వు నిన్న చేసిన దానికి ఈరోజు చెంప దెబ్బతో సమాధానం చెప్తున్నాను. అసలు ఏం పాపం చేశానని ఏకంగా నా బిడ్డను నా భార్యను దూరం చేయాలనుకుంటున్నావు? కావాలని నువ్వు ఇదంతా చేశావని నిజం బయటపడింది. నిజం బయటపడిందని నీకు అలా అనిపిస్తుంది. నన్ను నమ్మించి మోసం చేశావు. ఒక్కసారి కాదు 2 సార్లు ప్రేమించావు. నువ్వే ప్రపంచం అనుకున్నాను. ఆఖరికి నీతోనే పెళ్ళి చావు అనుకున్నాను. నన్ను ఎన్నిసార్లు మోసం చేశావు. ఈరోజు నేను ఇలా బాధపడడం దానికి కారణం ఎవరు? నువ్వు కదా. నేను లేకపోతే బ్రతకలేనన్న గౌతమ్ ఈరోజు అహల్య లేకపోతే బ్రతకలేదన్న మాట కడుకొచ్చింది. మరి నేనెంతలా బాధపడుతున్నాను అర్థం చేసుకోవా? చెప్తున్నాను కదా, నేనే చేశాను. ఆ అహల్యను చంపడానికి చేశాను. అహల్య కడుపులో బిడ్డను చంపడానికి చేశాను అనేసరికి కోపంతో మళ్ళీ చెంప పగిలి కొడతాడు. చెప్తున్నాను, ఇప్పుడు విను అతిథి.
ఇన్ని రోజులు ఏదో అనుకున్నా, ఇక నేను చచ్చేంత వరకు నా భార్య బిడ్డ నాతోనే ఉంటారు. ఇక ఎట్టి పరిస్థితిలో ఈ ఆలోచన నీ మనసులో నుంచి తీసేయి. నా కొడుకు నా భార్యను నా దగ్గర నుంచి దూరం చేస్తే ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం నేను వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసిననుకో, ఆ తర్వాత నిన్ను జైలుకు పంపించడానికి కూడా వెనక ముందు ఆడను. కానీ ఒక ఆడపిల్ల, పేరున్నది, డాక్టర్వి, అలా అని చెప్పేసి నేను వదిలేస్తున్నా అంటే ఈరోజు నువ్వు నన్ను స్టేషన్లో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నావా? నాకు సంస్కారం ఉంది, నాకు అక్క చెల్లెలున్నారు. అలా అని చెప్పేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేయడం కాదు. హాస్పిటల్లో నువ్వు ఇలా చేసినందుకు పరిణామం వేరేలా ఉండేది వేరే వాళ్ళైతే, కానీ ఒక పేరున్న డాక్టర్ అని చెప్పేసి వదిలేస్తున్నాను. కానీ ఈ సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉంటే ఇక దవడలు పగలడం కాదు, డైరెక్ట్గా లెక్క పెట్టుకునేలా కూర్చోబెట్టేవాని. అండర్స్టాండ్? ఇంకొకసారి నా ఇంటి వైపు, నా భార్య వైపు, ఆ వైపు చూసినావనుకో ఇక మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. గౌతమ్, ఎన్ని రోజులు ప్రేమించాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఈరోజు నీ మాటలలో నా మీద ప్రేమ లేదని అర్థమైంది. ఇక నుంచి నీ మీద ప్రేమ కాదు, పగతో పెరుగుతూ ఉంటుంది. ప్రేమే పగగా మారిపోయింది గౌతమ్. నేను ఎలా టార్గెట్ చేసి ఇక అహల్యను నేను ఎలా దూరం పెడతాను, మీ మధ్య ఎలా చిచ్చులు పెడతాను, ఆ కుటుంబంలో మీ ఇద్దరిని ఎలా విడగొడతానో ఇక నుంచి ఈ అతిథి 2 కనబడుతుంది. ఈరోజు హాస్పిటల్లో నన్ను అవమానించినందుకు నీకు రిటర్న్ గిఫ్ట్ కూడా అతి త్వరలో ఇస్తాను అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు డిశ్చార్జ్ ఫామ్ వస్తుంది. వెంటనే అహల్యను తీసుకొని ఇంటికి అందరూ కలిసి బయలుదేరుతారు. ఇక మరోవైపు ఇంటికి వెళ్ళిన తర్వాత అవంతిక అందరూ హాల్లో ఉంటారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాడు ఎవడికి పుట్టాదో తెలియదు, వాణ్ణి చూసుకొని ఇంతలా మురిసిపోవడం ఏంటమ్మా అని మాట అనేసరికి గౌతమ్ వెంటనే అవంతిక మీద చెయ్యెత్తుతాడు. ఏంటి బామర్ది, నీ కొడుకు బయటికి రాగానే కనీసం అక్కని రెస్పెక్ట్ లేకుండా ఏకంగా మీ అక్క మీద చెయ్యెత్తుతున్నావు. అక్క మీద చెయ్యెత్తినందుకు, కొట్టలేనందుకు సంతోషపడు బావా. నా కొడుకును ఎవడికో పుట్టాడని చెప్పేసంటే నువ్వు ఊరుకుంటావేమో, నేను మాత్రం ఊరుకోను. అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను అనుకోండి, లేకపోతే మీ అందరికీ సమాధానం చెప్తున్నాను అనుకోండి, కానీ ఎట్టి పరిస్థితిలో ఇంకొకసారి అహల్య నా బిడ్డ మీద ఏ మాట ఏ ఆలోచన చేసినా కానీ ఈసారి మాత్రం ఊరుకోను. అహల్య పద అని చెప్పేసి బాబుని తీసుకెళ్ళి ఇక వెంటనే అహల్య గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ని విధంగా అహల్య అంటుంది, ఎందుకండి లేనిపోని గొడవలు నా వల్ల జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అహల్య, మనసులో ఏది పెట్టుకోకు. అయినా ఒకటి చెప్తున్నాను, నువ్వు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటేనే బిడ్డకు పాలు పట్టడం అవుతుంది. ఎవరి గురించి ఆలోచించి బుర్ర వేడి చేసుకోకు అనే విధంగానే ఇక అతిథి ఇంట్లోకి వచ్చి అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది, గౌతమ్ మీద పగపట్టినట్టుగా.